యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు అనగా రూపాంతర ఆదివారం, మన ప్రభుని రూపాంతరపు ఆదివారము మనం ఆచరిస్తున్నాం. మన ప్రభుని రూపాంతరము, ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ అవర్ లార్డ్. ఈ అంశంలో ఈ రోజున మనము ఇవ్వబడిన పాఠ్యభాగాలు పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 16 నుంచి 21 వచనాలు, మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. మనం ముందుగా మత్తయి సువార్త పాఠ్యభాగాన్ని ధ్యానించినట్లయితే ఆ తరువాత పితరులు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి మనం ధ్యానించుదాం. మొదటిగా ఈ మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు, అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు, లూకా సువార్త 9వ అధ్యాయము 27 నుండి 36 వచనాల్లో ఈ సినాప్టిక్ గాస్పిల్స్లో ఇవి వ్రాయబడ్డాయి. ఈ విషయం అనగా ప్రభుని రూపాంతరం గురించి రాశారు. అయితే ప్రియులారా, మనం ఇక్కడ ప్రభువు సెలక్షన్ అంటే ఎవరిని తీసుకెళ్ళాడు అనేది మనం ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూడాలి. పేతురును, యాకోబును, యోహాను. పేతురును, యోహాను, యాకోబు ముగ్గురిని తీసుకువెళ్ళాడు. ముగ్గురిని తీసుకువెళ్ళడంలో ప్రత్యేకత ఉంది. ఎందుకనంటే పేతురు, యోహాను, యాకోబు వారిని వెంట పెట్టుకుని ప్రభు వెళ్ళడానికి కారణం, యాకోబు, యోహాను ఉరిమెడివారు, పేతురు ఉరికెడివాడు. ఉరిమెడివారు అని ప్రభు ఇచ్చిన బిరుదది మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో. అలాగే వారు ఎంత ప్రభువును తిరస్కరించినందున, అంటే సమరయలో ప్రభువుకు వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సమరయలు నిరాకరించినందుకు కోపపడి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినట్లుగా ఆజ్ఞాపించి వీళ్ళని తగలబెట్టేయమని అడిగారు. లూకా సువార్త 9వ అధ్యాయంలో 53 నుండి 55 వచనాల్లో. అంటే వీళ్ళంతా షార్ట్ టెంపర్స్, అంటే ఎంత ముందుకు వాళ్ళు గర్జిస్తారు అనేది అందుకే వీళ్ళు. అలాగే పేతురు కూడా ఉరికెడివాడు, ముందుకు దుందుడుకు పేతురు దూకేసేవాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు అని చెప్పగానే ఇంకా చాలా దూరంగా ఉండగానే పడవలోంచి దూకేసాడు ప్రభు కొరకు. అంటే అంత ఆసక్తిపరుడు. ఇంకా అతని గురించి మనం చూసుకోవచ్చు. లూకా సువార్త 22వ అధ్యాయంలో 49-50 వచనాల్లో ప్రభువును పట్టుకోవడానికి గెత్సెమనే తోటలోకి వాళ్ళు సైనికులు వచ్చినప్పుడు కత్తి తీసి మల్కు అనేటువంటి దాసుని చెవి నరికేశాడు. అంత స్పీడ్గా తొందరపాటుగా ఉంటాడు. ఇవన్నీ కూడా ఎందుకు మనం వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామనంటే, వీరు ప్రభువు యొక్క సేవ అంటే ఆసక్తిపరులు. ప్రభు సేవ కొరకు చాలా వాళ్ళు ఆతృతతో ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది ఇక్కడ. అందుకే జబదయి కుమారులు అయినటువంటి వీరు యాకోబు, యోహాను మహిమయందు కుడివైపున ఎడమవైపున ఉండటానికి కోరుకున్నట్లుగా మనం చరిత్రలో చూస్తాం. కనుక ఇంత ఆసక్తిపరులు వీళ్ళు. అంతేకాక శ్రమల పాత్రను త్రాగడానికి సిద్ధపడినటువంటి వారు వీళ్ళు. ఎందుకంటే ప్రభువుతో కుడి ఎడమలు అడిగినప్పుడు ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ఆ మార్కు సువార్త 10వ అధ్యాయంలో 38-39 వచనాల్లో తాగగలము అని చెప్పారు. నేను పొందనైన బాప్తిస్మం మీరు పొందేదరానంటే ఆ శ్రమల పాత్రను త్రాగుతామని వాళ్ళు వాగ్దానం చేశారు. అందుకే వాళ్ళు కఠినమైనటువంటి శ్రమలను అనుభవించినట్లుగా చరిత్రలో చెప్పబడింది వారి గురించి. కాబట్టి జబదయి కుమారులు సేవ కొరకు, ప్రభువు కొరకు, పరిచర్య కొరకు వాళ్ళు శ్రమలను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు. అలాగే పేతురు కూడా మత్తయి సువార్త 26వ అధ్యాయం 33 నుంచి 35 వచనాల్లో మనం చూస్తే
పేతురు కూడా అలాగే, ప్రభువా నీతో నేను మరణానికైనా దేనికైనా సిద్ధమే అని అడిగాడు నీ కొరకుని. లూకాసువార్త 22:33 కూడా అది రాయబడ్డది. పేతురు అంటే సేవ కొరకు అంత తను సమర్పించుకున్నటువంటి వాడుగా కనబడుతున్నాడు. అందుకే ఇట్టి సేవా సమర్పణ కలిగినటువంటి వీరు ఈ ముగ్గురు. అందుకే ఈ ముగ్గురు కూడా శ్రమల గుండా దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. కాబట్టి దేవుని యొక్క రాజ్యము ఆ శక్తిని వీరు తప్పనిసరిగా ప్రత్యక్షంగా చూడాలి. చూసిన తర్వాత రాబో తరాలకు వారు సాక్ష్యం ఇవ్వాలి. అందుకే వీరిని ముగ్గురిని ప్రభు వెంట పెట్టుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఆయన ఎక్కి వెళ్ళినటువంటి కొండ ఎత్తైన పర్వతం అని రాయబడ్డది. కొంతమంది పండితులు అన్నిటి కొండల కంటే ఎత్తైన కొండ ఆ గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటిది అది హెర్మోను పర్వతం అని, దానికంటే దిగువలో ఉన్నది తాబోరు పర్వతం. అయితే తాబోరు పర్వతము అది పెద్దదే కానీ అది సమతలంగా ఉండేటువంటిది తాబోరు పర్వతం. అందుకే ఎక్కువ మంది యోసిఫస్ చరిత్రకారుడు కూడా తాబోరు పర్వతమే అని చెప్పాడు. ప్రభువు ఎక్కిన పర్వతం తాబోరు పర్వతమే, తాబోరు కొండ అని అన్నాడు. ఎందుకంటే AD 326లో కాన్స్టంటైన్ చక్రవర్తి తల్లి క్వీన్ హెలీనా కూడా ప్రభునందు విశ్వసించిన ఆమె మొదటి చర్చి అక్కడ కట్టించింది తాబోరు కొండ మీద. ఎందుకంటే ప్రభు రూపాంతరం పొందినటువంటి కొండ ఇదే అని. అక్కడ కొన్ని మఠాలు కూడా వెలిసాయి. 12వ శతాబ్దంలో ఈ చర్చిని మఠాలన్నింటినీ కూడా ఈ సిరియా సుల్తాను, ఈజిప్ట్ సిరియన్ సుల్తాను సలాదిన్ నాశనం చేశాడు వాటిని. తర్వాత 19వ శతాబ్దంలో గ్రీక్ ఆర్థడాక్స్ మఠం అక్కడ నిర్మాణమైంది. తర్వాత 20వ శతాబ్దంలో రోమన్ క్యాథలిక్ చర్చిని అక్కడ ట్రాన్స్ఫిగరేషన్ చర్చిని కట్టడం కూడా ఉంది. అది ఇప్పటికీ కూడా అది అనేకులు సందర్శిస్తూనే ఉంటారు. కనుక ప్రభువు రూపాంతరం చెందిన కొండ తాబోరు కొండ అనేటువంటిది. అయితే ఈ తాబోరు కొండను గురించి చరిత్రలో మనం కొన్ని తెలుసుకోవాలి. ఏమిటంటే న్యాయాధిపతుల గ్రంథం 4:14 ఈ పర్వతం మీద నుండే బారాకు మాటు వేసి వెళ్ళి సెసీరాను చంపేశాడు బారాకు. కాబట్టి ఇశ్రాయేలుకు విజయము ఈ పర్వతం మీద నుంచే కలిగింది. అంతేకాక మరి ఈ తాబోరులో ప్రజలందరూ కూడా ఎలాంటి వాళ్ళు అని అంటే ప్రతివాడు ఒక రాజకుమారు లాంటి వాడని న్యాయాధిపతుల గ్రంథం 8:18 చెప్పడం జరిగింది, అక్కడ రాయబడడం జరిగింది. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 10:3 ఈ తాబోరు కొండ సౌలును సమూయేలు అభిషేకించాక వెళ్ళినప్పుడు నీకు 3 మనుషులు ఎదురవుతారు, వాళ్ళు దేవుని మనుషులు అని చెప్తాడు. 3 మనుషులు ఎదురయ్యారు. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 5-10 ఆ కొండ దగ్గరకు వెళ్ళేటప్పుడు నీకు దైవ సన్నిధి కలిగిన కొండని చెప్పి అక్కడి నుండి ప్రవక్తలు వస్తారు, దైవాత్మ వస్తుంది, క్రొత్త మనసు నీకు పుడుతుందని ఈ 5-10 సమూయేలు మొదటి గ్రంథం 5:10 చెప్పడం జరిగింది. అలాగే సౌలుకు అది నెరవేరింది కూడా. కాబట్టి అది ఉన్నత స్థలంగాను ప్రవక్తల నివాస స్థలంగా కూడా తాబోరు కొండ ఉంది ఆ దినాల్లో. తర్వాత నూతన నిబంధనలోకి వస్తే దాని రూపాంతర కొండ అని పేరు పెట్టారు. పేతురు 2వ పత్రికలో 1:18 పరిశుద్ధ పర్వతం అని పేరు పెట్టారు, పరిశుద్ధ పర్వతం అని. కనుక ఇన్ని చరిత్రలో దానికి ఒక ప్రత్యేకతలు ఉన్నవి కాబట్టి ఈ పర్వతానికే ప్రభు వీళ్ళని 3 వెంట పెట్టుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఎందుకు అనంటే ఎప్పుడు దేవుడు పర్వతాల మీద
ఎందుకు ఆయన రూపాంతరం చెందాడు, పర్వతాల మీదే దేవుడు దిగి రావడం ఏమిటి అని మనం అనుకోవచ్చు. ఎందుకనంటే దేవుడు మానవునితో నివసించేటువంటి ఆ ఆధిక్యతను మనం ఏదైనా తోటలో కోల్పోయాం కాబట్టి, అందుకే మనం నివసించేటువంటి దిగువ భాగంలో కాకుండా దేవుడు ఎప్పుడు ఉన్నతమైన పర్వతం మీద, అందుకే సీనాయి పర్వతం మీద మొదటిగా దర్శనమయ్యాడు ఇశ్రాయేలీయులకు. తరువాత ఇప్పుడు ప్రభువు అందుకే ఆ ఎత్తైన కొండ అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హెర్మోను, తాబోరు కొండ, ఇవే ఎత్తైనటువంటి పర్వతాలు. కర్మేలు పర్వతం ఇవి. కనుక ఈ పర్వతాల్లో మరి ఏదో ఒక పర్వతం అని మనం ఖచ్చితంగా చెప్పడానికి లేదు, కానీ కొన్ని చరిత్రాధారాలను బట్టి మనం తాబోరు కొండని మనం అనుకుంటున్నాం. కనుక ఈ తాబోరు కొండ మీద ప్రభువు రూపాంతరం చెందినట్లుగా వీళ్ళు చూశారు. ఆయన వెళ్ళి అక్కడ ఆ కొండ మీద ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థించుతుండగా లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనంలో రాశాడు. ప్రార్థించుతుండగా ఆయన ముఖ రూపం మారెను. దీన్ని మెటామార్పో అంటారు. మెటా అంటే మారడం, మార్పు అంటే వేరొక రూపం అని అర్థం. మార్పు అంటే కనుక ఇక్కడ చూడండి, మెటా అని అంటే మనం రూపం. మెటా అంటే మార్పు అని, మెటా అంటే మార్పు అని అర్థం. చేంజ్. మార్పో గ్రీకు పదం, రూపం ఆర్ షేప్ అని అర్థం అన్నమాట దీనికి. కాబట్టి ముఖ రూపం మారెను అనేదానికి మెటామార్పో అని అన్నారు. లూకాసు 9వ అధ్యాయం 29వ వచనంలో మారడం అనే పదాన్ని కూడా హెటిరో వేరొక రూపం రావడం, అంటే ఉన్న రూపం కాకుండా వేరొక రూపం. ఇంకా రాయబడింది ఏంటంటే బికేమ్ డాజ్లింగ్ అంటారు. డాజ్లింగ్, DAZZLING, డాజ్లింగ్. ఈ పదం దీనికి మూల గ్రీకు పదం ఏంటంటే ఎగ్జాస్ట్రాప్టో. ఎగ్జా అంటే అవుట్ ఆర్ ఫ్రమ్ అని అర్థం. అవుట్ ఆర్ ఫ్రమ్. యాస్ట్రోప్టో అంటే టు ఫ్లాష్ అని అర్థం. టు ఫ్లాష్. హీబ్రూలో బారక్ అంటే లైటనింగ్ అని అర్థం. హీబ్రూలో బారక్. మరొక పదం ఏంటంటే జోహార్, బ్రైట్నెస్, వైభవం అని కూడా అర్థం. అందుకే జోహార్ అనేటువంటి పదం హీబ్రూ వర్డ్ నుండే వచ్చింది. జోహార్, ఎవరైనా అభినందించడానికి వైభవపేతమైనటువంటి మనుషులను జోహార్ అని అంటాం అన్నమాట. కనుక అలాగే ఇక్కడ మనం ఈ ఎగ్జాస్ట్రోప్టో అంటే దైవ ప్రకాశం, దైవిక తేజస్సు అని మనం పదం యొక్క అర్థాన్ని వ్రాసుకోవచ్చు ఇక్కడ. కనుక ఇప్పుడు ఆయన ముఖరూపం మారి ఆంతర్య రూపంలో నుండి వస్త్రాలు కూడా దగదగా మెరిసిపోయినాయి. క్లాత్స్ వైట్నింగ్ వచ్చినాయి. అంటే లూకోస్ అని అన్నారు. గ్రీకులో లూకోస్ అంటే దైవిక కాంతి లేదా తేజస్సు. వస్త్రాలు తెలుపవడం, తెల్లని వస్త్రాలు, ల్యూకోస్ అని అన్నారు. కనుక ఇంతగా ఆయన మార్పు చెందడానికి గల కారణం అంటే ఇప్పటి వరకు ఆయనను స్వస్థపరిచేవాడుగాను, ఆయన బోధకుడుగాను చూశారు ఎవరు శిష్యులు. ఇప్పుడు ఆయన దైవ కుమారుడు, దైవశక్తి కలిగిన వాడు, దేవుడే అని నిరూపణ కొరకే ఈ ఎత్తైన పర్వతం మీద ప్రభు దర్శనమిచ్చాడు. కాబట్టి ఎత్తైన పర్వతం మీదకి ఎందుకు వెళ్ళాడు అంటే, ఒకటి ప్రత్యేకించి ఆ ఆంతర్య స్వరూపాన్ని వీరికి చూపడానికి, దైవిక స్వభావాన్ని. రెండు, దేవుడు ఆ కొండ మీదకి దైవ సన్నిధి ప్రత్యక్షమవుతుంది. అందుకే దేవుడు ఆ మేఘ రూపంలో వచ్చి వారితో మాట్లాడాడనమాట మేఘరూపంలో. అయితే ఇక్కడ ప్రభువు రూపాంతరం చెందినప్పుడు ప్రభువు దగ్గర ఇరుప్రక్కల ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారే మోషే ఏలియాలు ఎందుకు వచ్చారు అనంటే,
వారు కూడా దేవుని యొక్క సేవలో మరణాపేక్ష కలిగినటువంటి వారు. మరణాపేక్ష అంటే మరణానికైనా తెగించేటువంటి వాళ్ళు, అపేక్ష కలిగిన వాళ్ళు. అంటే మరణమైన మా ప్రభువు కొరకు మేము మరణించడానికి సిద్ధమన్నట్లుగా, పౌలు చెప్పినట్లుగా బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అన్నట్లుగా. కనుక వాళ్ళు ఆ రీతిగా సంఖ్యాకాండం మోషే గురించి సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14 నుండి 15 వచనాల్లో ఎంతటి ధీరోచితమైన విశ్వాసం కలిగి ఉన్నాడో మోషేను గురించి నన్ను చంపు అని కోరుకుంటాడు ప్రజల పక్షంగా. అలాగే ఏలియా కూడా రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనంలో కూడా అతడు ఈ బయలు ప్రవక్తలందరినీ తెగనరికి వాళ్ళందరూ కీషోను వాగు దగ్గర సంహరించి నేను మరణాపేక్ష కలిగిన వాడై ఉన్నానని ప్రభుతో చెప్తాడు. అంటే నేను చనిపోవడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పి, అంటే ఇంకా నా సేవను ముగిస్తాను, ఇక నేను ఇంత సేవ చేశాను కదా అని ప్రభువుని అడుగుతాడన్నమాట. అది అక్కడ మనం చూడగలుగుతాం మరణాపేక్ష. అలాగే దైవ ప్రత్యక్షత అనుభవం కలిగినటువంటి వారు వీళ్ళిద్దరూ కూడా. దైవ ప్రత్యక్షత అనుభవం నిర్గమకాండం 40 అధ్యాయంలో 34-38 వచనాల్లో అక్కడ మోషే ఆ దైవ ప్రత్యక్షతను చూశాడు. ఎలాగంటే గుడారంలో నుండి రావడం, ప్రత్యక్ష గుడారంలో నుండి మోషే ముఖం ప్రకాశించటం, ప్రజలందరూ చూడలేకపోవటం, ఇవన్నీ కూడా నిర్గమకాండం 40 అధ్యాయం 34-38 వచనాలు చూడగలుగుతాం. అలాగే దైవ ప్రత్యక్షతను కూడా చూశాడు మోషే. నిర్గమకాండం 20 అధ్యాయం 18-20 వచనాలు అందరూ భయపడిపోయారు. భయపడొద్దు మీరు పాపం చేయకుండానట్లు ఆయన శక్తితో ప్రభావంతో దిగి వచ్చాడని ప్రజలందరికీ కూడా సీనాయి పర్వతం మీద ఆయన రాకను స్వయంగా దగ్గరుండి చూసినటువంటి వాడు మోషే. అలాగే ఏలియా కూడా దేవుని యొక్క ఆగమనాన్ని చూసినటువంటి వాడు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11-13 వచనాల్లో ఏలియా కూడా అలాగే ఆయన దేవుని యొక్క ప్రత్యక్షతను చూసినట్లుగా ఆయన ఎలా వస్తాడో, ఆయన సన్నిధి భూమి మీదకి ఎలా వస్తుందో చూశాడు ప్రత్యక్షం. కాబట్టి ఈ ప్రత్యక్షత అనుభవాలు కలిగినటువంటి వారు వీళ్ళిద్దరూ బాగా దేవుని యొక్క శక్తితో భూమి మీదకు దిగి రావటం ప్రత్యక్షంగా చూసినటువంటి వారు. అంతేకాక మోషే ధర్మశాస్త్ర పక్షంగా అక్కడ మనకు కనిపిస్తాడు, ధర్మశాస్త్ర పక్షంగా అంటే ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా. అలాగే ఏలియా ప్రవక్తల ప్రతినిధిగా నిలబడతాడు ప్రభువు ఈ పక్కనే. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలో ఉన్నారు. ఇటు మరి ఒకవైపు మోషే ఉన్నాడు, ఒకవైపు ఏలియా ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రము, ప్రవచనాలు. అంటే ధర్మశాస్త్రము ప్రవచనాల నెరవేర్పు మధ్యలో ఉన్నటువంటి యేసు ప్రభు అని మరి ఈ దర్శనం ద్వారా మనం గ్రహించాలి. అప్పటికే 1700 సంవత్సరాలు అయిపోయింది మోషే చనిపోయి. అయినా కూడా సజీవుడిగా ఉన్నాడనేటువంటి నమ్మికను, అంటే మోషే సజీవుడిగానే ఉన్నాడు, దేవుని యొక్క సేవకుడు, కష్టాలు పడి శ్రమలు పడి దేవుని పరిచర్య చేసిన వాడు మరణించిన సజీవుడిగానే ఉంటాడు అనేటువంటి విషయాన్ని గ్రహించడానికే ఇక్కడ వీరిని బలపరచడానికే మోషేని బట్టి వారు విశ్వాసం బలపడింది. అలాగే ఏలియా కూడా ఆరోహణమై, అతడు మరణం రుచి చూడకుండా ఆరోహణమై 1000 సంవత్సరాలు అయింది. అప్పటికి ఈ దర్శన కాలానికి 1000 సంవత్సరాలు అయినా సజీవుడిగా ప్రత్యక్షమయ్యాడు. కనుక దేవుని యొక్క సేవకులు పరిచర్య చేసి కష్టాల పాలై పరిచర్య చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు క్షేమంగా, సురక్షితంగా, భద్రంగా ఉంటారు అనేటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు యాకోబు, యోహాను, పేతురు రాబో కాలంలో వాళ్ళు ఎన్ని శ్రమలు అనుభవించవలసిన వారై ఉన్నారో వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. వారి జీవితంలో అవి తారసపడినప్పుడు, వారికి ఎదురైనప్పుడు ఆ శ్రమలన్నిటిని కూడా సహించి వారి విశ్వాసాన్ని కోల్పోకుండా వారు నిలబడ్డారు అంటే దానికి గల కారణం ఈ ప్రత్యక్షతను చూశారు. ప్రభు ప్రత్యక్షతలో మోషే, ఏలియాను చూసినప్పుడు వారి విశ్వాసం మరింతగా బలపడి వారు విశ్వాసంలో దృఢపడ్డారు అని మనం చెప్పగలుగుతాం. కనుక ఇలా ప్రభు వీళ్ళిద్దరిని ప్రభు
వాళ్ళు ఉండడానికి గల అది కారణం ఈ విషయం. అలాగే వీళ్ళు మాట్లాడినటువంటి విషయం ఏం మాట్లాడారు? వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, ఈ లూకా సువార్తికుడు రాస్తున్నాడు, యెరూషలేములో జరగబోవు నిర్గమమును గూర్చి అని రాస్తున్నాడు. యెరూషలేములో జరగబోవు నిర్గమమును గూర్చి ప్రభువుతో వారు మాట్లాడడం ఇక్కడ లూకా సువార్త 9వ అధ్యాయంలో 31వ వచనంలో మనం చూస్తాం. నిర్గమమును గూర్చి అనేటువంటి, నిర్గమం అని ఎందుకు అన్నారు అనేది, నిర్గమం అంటే ఎక్సోడస్ అని అర్థం. నిర్గమకాండము, ఎక్సోడస్ అంటే అంటే అవుట్ అని అర్థం. ఎక్ అంటారు. అంటే అవుట్. హోడోస్ అంటే వే ఆర్ పాత్ ఆర్ రోడ్, మార్గము, ప్రయాణము అని అర్థం. అండ్ దీని నుండే ఎగ్స్ అనేదాన్ని ఎగ్జిట్ అని వచ్చింది. అంటే నిష్క్రమణం, లేచిపోవడం, వెళ్ళిపోవడం, ఎగ్జిట్, బయటికి వెళ్ళడం. కాబట్టి ఇప్పుడు ఈ నిర్గమను గురించి రాసినప్పుడు ఈ నిర్గమం నెరవేర్చడానికి మాట్లాడుతున్నారని చెప్పినప్పుడు దే వర్ స్పీకింగ్ ఆఫ్ ద గోయింగ్ అవుట్ ఆఫ్ హిమ్ అని రాయబడ్డది ఇంగ్లీష్లో. గోయింగ్ అవుట్ ఆఫ్ హిమ్ which he was about to accomplish in Jerusalem అని రాయబడ్డారు. అంటే గోయింగ్ అవుట్ అనేటువంటి ఇది మరొక బైబిల్లో డెస్సేజ్ అని రాయబడ్డది. డెస్సెస్ అని అంటే మరణం గురించి మాట్లాడుతున్నారు. గోయింగ్ అవుట్, ఈ గోయింగ్ అవుట్ అనేది మన ఎక్సోడస్ అని గ్రీకులో ఎక్సోడస్ అని రాయబడ్డది. గ్రీకు బైబిల్లో ఎక్సోడస్, గోయింగ్ అవుట్. డెస్సేస్ అంటే దేని గురించి అంటే మరణము అంటే ఆయన యెరూషలేములో మరణము ద్వారా ఆయన వెలుపలికి అంటే బయటికి రావటం, అంటే పునరుత్థానం అవ్వడం, దాని గురించి అనమాట. కాబట్టి విచ్ హీ వాజ్ అబౌట్ టు అకంప్లిష్ ఇన్ జెరూషలేములో ఆయన సంపూర్తి చేయవలసింది. అకంప్లిష్ అనేటువంటి అంటే ప్లెరో గ్రీకులో ప్లెరో అంటే సంక్షిప్తంగా దాన్ని ఫుల్ఫిల్ చేయటం అనమాట, ప్లెరో అని అంటే. కాబట్టి ప్రభువు మరణించి తిరిగి లేచి పునరుత్థానం గురించినటువంటి, అంటే దీని ద్వారా లోకానికి ఆయన పునరుత్థానం గురించి తెలియజేసేటువంటిది, మరణం నుండి బయటికి రావటం. కాబట్టి ఐగుప్తు అనేటి మరణం నుండి బయటికి రావడాన్ని, ఇశ్రాయేలు ప్రజలు బయటికి రావడాన్ని నిర్గమము అని అన్నారు, ఎక్సోడస్ అన్నారు. అందుకే ఇక్కడ ఎక్సోడస్ అని చెప్పారన్నమాట. అంటే ప్రభువు మరణం నుండి అంటే సమాధి నుండి బయటికి రావటం. కాబట్టి దీనిని పునరుత్థానం, ఈ రీతిగా ఎక్సోడస్ అని అన్నారనమాట. కాబట్టి వారు దానిని గురించి మాట్లాడుతూ ఉన్నారనమాట. అలా మాట్లాడుతూ ఉండగా వీరు ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి గుడారాలు వేద్దామని ఆలోచన వచ్చింది. పేతురుకి ఆలోచన వచ్చింది. వచ్చి, ప్రభువా మీరు ఇక్కడ ఉంటే మేము ముగ్గురికి, మీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి, ముగ్గురికి గుడారాలు వేస్తామన్నారు. అంటే ఒక పుణ్యక్షేత్రంగా మలచాలని, దేవుని యొక్క స్థలముగా మలచాలని ఆలోచించారు. దాన్ని స్కెనాయ్ అన్నారు. గ్రీకులో స్కిన్ అనేది మన మాట కూడా ఈ గుడారము అంటే మానవుని యొక్క ఆత్మకు పైన ఉన్న టెంటనే గుడారం. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో కూడా ఈ నివాసము గుడారంలో నివసించుతున్నంత కాలము అని అన్నాడు. స్కినాయ్ హీబ్రూలో మిస్కాన్ అంటారు. ఈ పైన గుడారాన్ని మిస్కాన్ అని అంటారు. కాబట్టి దేవుని యొక్క గుడారము కూడా, టెంట్లు కూడా అవి టాబర్నాకుల్ అని అన్నారు. టాబర్నాకుల్ అంటే స్కెనాయ్ గ్రీకులో. కనుక ఇలాంటి గుడారం మేము వేస్తాం. గుడారం వేసి అంటే దేవుణ్ణి ఒక గుడారంలో ఉంచి లోకానికి చూపెట్టాలనుకుంటున్నారు. కానీ ప్రభువు
ఆ గుడారంలోంచి బయటకు వచ్చి ఈ లోకానికి కనబడాలని ఆయన అనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళ ఆలోచన తప్పు. అందుకే వెంటనే పరలోకం నుండి ఒక మేఘము భూమి మీదకి రావటం, ఆ మేఘంలో నుండి దేవుడు మాట్లాడటం మనం అక్కడ చూస్తున్నాం. మేఘము రావటం, మేఘం నెఫెల్ అన్నారు. మేఘాన్ని నెఫెల్ అన్నారు. దైవిక ఉనికిని తెలియచేసేది నెఫెల్ ఆ మేఘం అనమాట. ఆ మేఘం వచ్చి మాట్లాడుతున్నాడు. లెగో అంటే మాట్లాడటం. ఏం చెప్పాడు అని అంటే, ఆకాశం నుండి దేవుడు వాళ్ళకి మాట్లాడుతూ అకువో అంటే లిజన్ టు, వినండి మీరు, లిజన్ టు. అకువో, గ్రీకులో అకువో అంటే ద యాక్ట్ ఆఫ్ హీరింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ అని అర్థం. అంటే దేవుని యొక్క మాటను వినడం అనమాట. దాన్ని ద్వితీయోపదేశకాండం 6:4 ఓ ఇశ్రాయేలు వినుము అని అన్నాడు. దీన్ని క్షమ అంటారు. క్షమ అంటే శ్రద్ధగా వినడం అనమాట. శ్రద్ధగా వినటం. హియర్ ఓ ఇజ్రాయేల్ అనేటువంటి మాటను క్షమ అని అన్నారు. కాబట్టి క్షమ అని అంటే శ్రద్ధగా వినడం. కాబట్టి మీరు ఆయన మాట వినండి. ఎందుకంటే ఈయన నా ప్రియకుమారుడు అని ప్రభు అంతకుముందు ఒకసారి మత్తయి సువార్త 3:17 ప్రభు యేసు బాప్తిసం పొందినప్పుడు కూడా మేఘంలో ఉండి అలాగే దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు కూడా మరలా రెండవ మారు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాడు. ఈయన నా ప్రియకుమారుడు అని. ఇప్పటి వరకు వాళ్ళు ఒక ప్రవక్తగాను, ఒక బోధకుడుగాను, ఒక అద్భుతాలు చేసేవాడుగాను చూశారు ప్రభువును. కానీ ఎప్పుడైతే ఈ రూపాన్ని చూశారు కళ్ళారా, రెండవది మేఘములో నుండి దేవుడు మాట్లాడటం, ఆ మాట విన్నారు. ఆయన మాట వినండి అని కూడా ప్రభువు పరలోకం నుండి దేవుడు ఆ స్వరాన్ని వినిపించాడు. కాబట్టి అది విన్నారు. విని మూర్ఛల్లిపోయారు, భయపడిపోయారు. ఇవన్నీ సంఘటనలు చూసి భయపడిపోయారు. ఎందుకంటే దేవుణ్ణి చూసినప్పుడు ఆ దైవ భయముతో వాళ్ళు భయపడిపోయారు. ప్రభు వచ్చి వాళ్ళని లేపి ధైర్యంగా ఉండండి అని చెప్పి ప్రభు అని బలపరిచారు. పరలోకంలో ఉన్న దేవుని యొక్క మాట విని భయపడ్డారు. మరలా భూమి మీదకి వచ్చిన దేవుడైన యేసు ప్రభు మాట ధైర్యపరిచింది. కనుక ఈ రీతిగా వారు ప్రత్యక్షంగా చూసినటువంటి దైవ కుమారుడని, ఆయన స్వరూపాన్ని చూసినటువంటి వీరు. అందుకే పేతురు పత్రిక 2వ పత్రికలో పేతురు 1వ అధ్యాయంలో 16-21 ఆయన రాజ్యమును గురించి ఆనబెట్టి చెబుతున్నారు. ఆయన రాజ్యము గురించి, ఆయన రాకడ గురించి వారు తెలియచేస్తూ ఈ 16వ వచనం చెప్తున్నారు అనమాట. ఏలయనగా చమత్కారము కల్పించిన కథలను అనుసరించినను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తి, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. మేమేమో కథలు అల్లి వాటి ద్వారా మేము చెప్పట్లేదు అని చెప్తున్నారు. దాన్ని అలాగే మేము చమత్కారముగా మా జ్ఞానాన్ని బట్టి కాదు, దాన్ని సోఫిజో అన్నారు. సోఫిజో అంటే తెలివి మేధస్సుతో కాదు. అలాగే ముథోస్ దాన్ని మిత్ అనే పదములు కూడా ఉద్భవించినాయి. ముథోస్ అంటే కథలు, కల్పిత కథలు అని అర్థము. కాబట్టి అలాంటి కథల ద్వారా మేము చెప్పట్లేదు ఆయన రాకడను గురించి. ప్రభు వస్తాడు, మేము చూసాము, మరలా ఎలా చూసామో అలా అంతటి శక్తితో ఆయన వస్తాడు. అందుకే మేము చూడటమే కాదు, ఆకాశం నుండి మేము ఒక స్వరాన్ని కూడా విన్నాము, అది మీకు చెబుతున్నాము. ఈయన నా ప్రియకుమారుడు అని దేవుడు పలికిన మాట కూడా మేము విన్నాము. మా యొద్దకు వచ్చి తండ్రి అయిన దేవుని వలన ఆ మాట మేము విన్నామని చెప్పి ఆ పరిశుద్ధ పర్వతమందు ఆయనతో కూడా మేము విన్నాము అని సాక్ష్యం ఇస్తున్నారు. ఆ శబ్దం ఆకాశం నుండి రాగా మేము వింటిమి అని చెప్పి. కాబట్టి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యములు మనకున్నవి. మనకు చాలా. ఆయన రాకడను గూర్చి ప్రవక్తల ద్వారా హానోకు మొదలుకొని ఆయన రాకడ గురించి ప్రవక్తలు చెప్పారు. యెహోవా దినము ఎలా ఉంటుందో, ఆయన రాకడ ఎలా ఉంటుందో.
కాబట్టి ప్రవచన వాక్యములన్నీ ఉన్నాయి, వాటిని విశ్వసించండి అని చెప్తున్నాడు. కాబట్టి తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగుచ్చు దీపమైనది. కాబట్టి ప్రవక్తలు దేవుని యొక్క వాక్యము ఎక్కడిది వాళ్ళకి అనంటే ఏదో మనిషి ఇచ్చ నుండి పుట్టినది కాదు. ఐడియోస్ అంటారు, అంటే మనిషి నుండి అది ఏదో ఊహాజనితమైనది. ఐడియోస్ అంటే ఊహాజనితమైనది, మానవు నుండి, అక్కడి నుండి రాలేదు. అది ఎక్కడి నుండి అంటే అది దైవావేశం వల్ల కలిగినటువంటి ప్రతి లేఖనము అది దైవావేశం వల్ల కలిగినటువంటిదని మీరు తెలుసుకోవాలి అని, మానవ ఇచ్చని బట్టి ఏ లేఖనం పుట్టలేదు అని చెప్పి, మరి దేవుని యొక్క వాక్కు అలాంటిది. ఆ వాక్కు చీకటిలో మనం ఉన్నాం. ఇప్పుడు చీకటిలోండి మనం వెలుగులోనికి రావాలి. ఆ వెలుగులోకి ఆ వెలుగైనటువంటి ప్రభువు రాకముందే మనము ఆ వాక్యము మనం చీకటి గల చోట్ల వెలుగిచ్చు దీపంలా ఉండాలి. తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటు వెలుగిచ్చు దీపమై ఉన్నది. కాబట్టి దేవుడు ప్రభు అయిన యేసు వాక్యము, ఆదియందు ఉన్న వాక్యము, దేవుడైనటువంటి వాక్యము. కాబట్టి వెలుగైన వాక్యం, వేకువ చుక్క, మార్నింగ్ స్టార్, దాన్ని గ్రీకులో ఫోస్ఫరోస్ అని అన్నారు. ఫోస్ అంటే వెలుగు, ఫెరోస్ అని అంటే మోసుకువెళ్ళడం, తీసుకువెళ్ళడం, క్యారీయింగ్ అని అర్థం. ఫోస్ఫరోస్. కాబట్టి ఫోస్ఫరోస్ అని ఎందుకన్నారంటే యేసు ప్రభువుని వెలుగును తీసుకొచ్చేవాడు. చీకటిలో నుండి వేకువ చుక్క ఎలాగైతే వెలుగును తీసుకొస్తుందో అలాగే ఆయన మన ఈ నైతిక చీకటిలో ఉన్న ప్రజలకు మనల్ని వెలుగులోనికి తీసుకొస్తాడు. అందుకే పేతురు భక్తుడు పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో అంటాడు కదా, 2వ అధ్యాయం 9వ వచనంలో, ఆశ్చర్యకరమైన అయితే మీరు చీకటిలో ఉండే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చాము మనం? చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయాలను యేసుక్రీస్తు ద్వారా మనం బయటకు వచ్చాం, క్రైస్తవులమయ్యాం, వెలిగింపబడ్డాం. ఈ వెలుగు యొక్క గుణాతిశయాలు మనం ప్రచురము చేసేవారుగా మనం ఉండాలి. అందుకే పేతురు వాళ్ళ దర్శనాన్ని చూసి, పేతురు స్వయంగా ఆయన చూసిన దర్శనాన్ని బట్టి నేను చెబుతున్నాను వినండి అని చెప్తున్నాడు. కాబట్టి మమ్మల్ని వినమని ఆకాశం నుండి ఒక స్వరం చెప్పగా విన్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలు మేము స్వయంగా చూసాం. కుమారుడు భూమి మీద ఆయన ప్రకాశితుడై ఆయన చూసాము. అలాగే ఆయన ఆకాశం నుండి మేఘం రావటం, దైవ సన్నిధి మేము చూసాం. ఆయన స్వరాన్ని మేము విన్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అంతేకాక పితరులైనటువంటి మోషేను, ఏలియాను కూడా మేము చూసాం. కాబట్టి మరణము అది ఈ లోకంలో సమాప్తమైంది కాదు. అది మరణం కేవలం ఈ భౌతిక లోకంలో నుండి వేరుపరచబడేదే తప్ప మనము శాశ్వతమైనటువంటి జీవం కలిగిన వారము, దేవునితో నిత్య సహవాసం మనం ఉంటాము. కాబట్టి ఎవరైతే ఆయన రాకడను నమ్మి విశ్వసించి పితరులు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మనం సంసిద్ధులై ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారుగా మన విశ్వాసంలో స్థిరులై మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ఇది మీకు ఎంతో ఉపకరిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.